అంటే హీరోకి వచ్చేసరికి ఏం క్వాలిటీ చెప్తారు ద బెస్ట్ క్వాలిటీ అంటే? బెస్ట్ ఏంటంటే సిద్ధు చాలా సెక్యూర్ యాక్టర్ అండి. ఒక సీన్ చేస్తున్నప్పుడు కూడా తన కోస్టార్ గురించి ఆలోచిస్తారు. ఒక సీన్ని ఎలా ఎలివేట్ చేయాలి, ఓకే దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ ఇట్ ఆల్సో. అది దట్ ఐ థింక్ వీ ఆల్సో హ్యావ్ టు వర్క్ రియలీ హార్డ్ టు వర్క్ విత్ సమ్వన్ లైక్ సిద్ధు, బికాస్ ఈజ్ అందరికీ తెలుసు చాలా మంచి యాక్టర్ అని. సో ఐ థింక్ ద బెస్ట్ క్వాలిటీ అబౌట్ హిమ్ ఈజ్ దట్ తనతో పాటు సీన్ గురించి ఆలోచిస్తారు అండ్ తనతో పాటు కోస్టార్స్ గురించి కూడా ఆలోచిస్తారు. చాలా తక్కువ మంది ఉన్నారు యాక్టర్స్ హూ యాక్చువల్లీ థింక్ అబౌట్ అదర్స్ యాజ్ మచ్ యాజ్ దే థింక్ అబౌట్ దెమ్సెల్వ్స్. సినిమాలో లవ్ స్టోరీ అనగానే ముందు మ్యూజిక్ ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈ సినిమాకి తమన్ చాలా సాంగ్స్ కూడా రొమాంటిక్గా తీసాడు. చూసారా మీరు తమన్ వర్క్? కానీ అంటే తమన్ తొలి ప్రేమ ఇచ్చారు నా లైఫ్లో బెస్ట్ ఆల్బమ్. అండ్ నాకు అప్పుడు తెలిసింది దట్ ఇఫ్ హీ రియలీ బిలీవ్స్, తనకి ఒక స్క్రిప్ట్ మీద నమ్మకం ఉంటే హీల్ డెలివర్ ద బెస్ట్ అండి. ఓజీలో కూడా ఐ థింక్ ఈస్ గివెన్ ద బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ద బెస్ట్ మ్యూజిక్. అండ్ ఇప్పుడు మన సినిమాలో కూడా తెలుసు కథలో మల్లిక గంధకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత తెలుసు కదా లీడ్ ట్రాక్కి కూడా పీపుల్ ఆర్ లవింగ్ ద సాంగ్. సో ఐ థింక్ హీస్ గివెన్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఈవెన్ ఫర్ ఆ ఫిల్మ్. అండ్ తమన్ గురించి అందరికీ తెలుసండి, హీఈస్ జస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ వీ హ్యావ్. అంటే ఓజీ చూసారా? లేదు, చూడలేదు, కానీ ఐఎమ్ వాచింగ్ ఇట్ టునైట్. మీ నెక్స్ట్ కమింగ్ హీరో కదా? ఐఎమ్ వాచింగ్ నోట్ టునైట్. ఇప్పుడు నేను ఈ ఇంటర్వ్యూస్లో బిజీ అయ్యాను కాబట్టి ఐ కుడ్ వాచ్ ఇట్ యెస్టర్డే. కానీ ఐఎమ్ గోయింగ్. తమన్ గురించి అడిగారు, తమన్ బాగా చేశాడు అని. అవును, అది తెలుసు నాకు, చాలా మంది చెప్పారు నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి. బట్ ఐ ఆల్సో సీన్ ట్రైలర్ చూశాను, ఆ సాంగ్స్ చూశాను కాబట్టి నాకు తెలుసు. అంటే తమన్ ఈ సినిమా ముందు అంటే ఓజీ చూసాక మాట్లాడితే 3 సినిమాల గురించి చెప్పాడు. ఓజీ ఈజ్ బ్లాక్ బస్టర్ అని చూశాను కదా ఆల్రెడీ, ఆయన ఫలితాన్ని చూశాను. నెక్స్ట్ తెలుసు కదా, కంటిన్యూ, అఖండ, 3 కూడా డిఫరెంట్ గా చెప్పాడు. అంటే ఆ 2 అంటే యాక్షన్ ఓరియంటెడ్ సినిమాస్, కానీ ఒక లవ్ స్టోరీకి ఎక్కువ క్రేజ్ ఉంటుంది తమన్కి. అంటే ఈజ్ లవ్ మోర్ టు లవ్. నేను కూడా ఇదే కోరుకుంటున్నాను, దట్ ఐ హోప్ పీపుల్ లైక్ ద ఫిల్మ్ అండ్ ద మ్యూజిక్.